ప్రభుపేట దేవుని బిడ్డలైన మీ అందరికీ, చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. అందరు కలిసి ప్రభుల వారికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుకొని దేవుని మాటలు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చదువుబడిన లేఖన భాగమును మనం గమనించినట్లయితే, ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో ఒక మంచి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి మన మీద ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, మనము ఆకలి కొనాలి అని, దప్పిక కొనాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక ఆశ, ఒక ఆలోచన. చూడండి, మనకు కలిగిన మన పిల్లలకు ఆకలి లేదనుకోండి, దాహము లేదనుకోండి, ఏం చేస్తామండి కదా? బాధపడతాం. ఏంటి, పిల్లోనికి ఆకలి లేదు, సరిగా తినటం లేదు, సరిగా త్రాగటం లేదని బాధపడతాము. రెండవది, వీలైతే హాస్పిటల్కి వెళ్తాం. అయ్యా డాక్టర్ గారు, బాబుకు ఆకలి వేయటం లేదు, దాహం వేయటం లేదు అని ఖచ్చితంగా మనము ఆలోచన కలిగి హాస్పిటల్కి వెళ్తే డాక్టరు టెస్టులు చేసి, రక్త పరీక్ష కానీ, స్కానింగ్ కానీ, ఎక్స్రే కానీ, ఇంకా రకరకాలుగా టెస్టులు చేసి దానికి సంబంధించినటువంటి మందులు, టానిక్ కానీ, ఇంజక్షన్లు కానీ, ట్యాబ్లెట్ కానీ ఇస్తాడు. ఎందుకు ఆకలి కాలేదు దానికి కారణం చెప్పి దాని ప్రకారంగా మందులు వాడమని చెప్తారు కదా. ఇది ఎందుకు ఆకలి కాలేదు, ఎందుకు దప్పిక కాలేదు అంటే, డాక్టర్ కాడికి వెళ్తే ఏదో ఒక కారణం ఉంటుంది. ఊరికే కారణం లేకుండా, ఏదో సమస్య లేకుండా ఆ ప్రాబ్లం రాదు. ఆకలి అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఆకలి అనేది, దాహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఆకలి కాలేదు, ఎందుకు దప్పిక కాలేదు అంటే, ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి, ఏదో సమస్య ఉంది కాబట్టి డాక్టర్ కాడికి వెళ్తే అది బయటపడుతుంది. ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే, ఈ శరీరానికి ఖచ్చితంగా ఆకలి, దాహము ఖచ్చితంగా అవసరం. టయానికి మనం భోజనం చేయాలి. ఒకవేళ టైం దాటినా కూడా మనకు ఆకలి కాలేదంటే, కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తాం, ఏమమ్మా నాకు ఈరోజు అన్నం ఆకలి కాలేదు, ఆకలిగా ఉన్నా కూడా సరిగా తినబుద్ధి కాలేదు అని మన సమస్య మనకు చెప్తూ ఉంటాం ఇరుగు పొరుగు వారికి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆకలి కాదంటే, ఏదో జబ్బు ఉంటేనే, ఏదో అనారోగ్యం ఉంటేనే, ఏదో సమస్య ఉంటేనే, ఏదో శరీరానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటేనే కానీ ఆకలి కాదు. ఆరోగ్యంగా ఉన్నవానికి ఖచ్చితంగా ఆకలి అవుతుంది.
ఆరోగ్యంగా ఉన్న వారికి ఇంకా ఎగస్ట్రా 3 పూట్ల భోజనం కాకుండా అప్పుడప్పుడు మధ్యలో పండ్లు కానీ మధ్యలో స్నాక్స్ కానీ ఏవో ఒకటి తినాలని ఆశ పుడుతుంది. ఇది ఆరోగ్యంగా ఉన్న వారికి ఆకలి అవుతుంది. అదే మనకు బైబిల్ చెప్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నీతి కొరకు ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, దేవుడు నమ్ముకున్నటువంటి ఒక బిడ్డ, రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందినటువంటి వారికి ఒక ఆకలి ఉండాలి. అది ఏమిటంటే నీతి అనే ఆకలి. హల్లెలూయా! నీతి అనే ఆకలి, నీతి అనేటువంటి దాహము దేవుని సన్నిధిలో మనము కలిగి ఉండాలి. నీతి కొరకు, నీతి అనగా అర్థం ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలారా, నీతి అనగా రక్షణ పొందినటువంటి వారిని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, మనము ఈ లోకములో దాన ధర్మాలు లేకపోతే పూజలు పురస్కారాల ద్వారా నీతిమంతులని పిలువబడరు. నీతిమంతుడు ఎవరంటే పాపము లేనివారు. అది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా! నీతి కొరకు అనగా అర్థం ఏమిటంటే, మనము యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మనము ఆకలి దప్పిక కొనాలి. నీతి కొరకు అంటే కల్మషము లేని దేవుని యొక్క వాక్యం కొరకు మనము ఆకలి దప్పిక కొనాలి. నీతి కొరకు అంటే దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు దేవుని స్తుతించాలి అని మనకు ఆకలి దాహము వేయాలి. దీనిని ఏమంటారంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి దప్పిక. హల్లెలూయా! ఈనాడు రక్షణ పొందించారు, బాప్తిసం పొందించారు, మారు మనసు పొందించారు, ప్రభుని నమ్ముకొనించారు. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి లేదు కొందరికి. బైబిల్ చదవాలని ఆకలి లేదు, ప్రార్థన చేయాలి అన్న ఆకలి లేదు, దేవుని మందిరములో గడపాలి అన్న ఆశ లేదు. ఇవి లేదంటే కారణం ఏంటంటే అతనికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది. శరీరానికి ఆకలి లేనప్పుడు, నేను ముందు చెప్పాను కదా, శరీరానికి ఆకలి లేనప్పుడు ఎలాగైతే శరీరంలో ప్రాబ్లము, సమస్య ఏర్పడిందో, అలాగునే దేవుని యొక్క మందిరానికి ఇది పరిశుద్ధ దినము, ఇది ఆదివార దినము, దేవుడు ఆశీర్వదించే దినము, ఇది మనోహరమైన దినము, ఇది ఘనమైన దినము, ఇది ఒక ఉన్నతమైన దినము, ఇది దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించేటువంటి దినము, ఇది దేవునికి ఇవ్వవలసినటువంటి పరిశుద్ధ దినము. ఈరోజు నువ్వైనా, నీ పిల్లలైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ ఎద్దులైనా, నీ గాడిదలైనా, మేకలైనా, నీ యొక్క పశువులైనా, నీ పనివారైనా, దాసులైనా, దాసురాళ్ళైనా, ఏ ఒక్కరు కూడా ఈరోజు పని చేయకుండా దేవుని ఆరాధించేటువంటి పరిశుద్ధ దినమని ఎరిగి కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించకుండా మన కుటుంబ పనులు, మన వ్యక్తిగత పనులు, లేకపోతే సంపాదన, ధనం కోసం, ధాన్యం కోసం పరిగెత్తుతున్నావంటే నీకు ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి లేదు. నీ ఆకలి ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా, ధనం కోసము పాకులాట, ధాన్యం కోసము పాకులాట, పేరు కోసము పాకులాట, ఇంకా రకరకాలుగా. దేవుని యొక్క బిడ్డలారా, దేనికోసమైతే పరిగెత్తుతూ ఉన్నావో నీవు దానికోసము ప్రయాసపడుతున్నావు, లేకపోతే ఆతృత పడుతూ ఉన్నావు. కానీ దేవుని కోసము ప్రయాస, లేకపోతే దేవుని కాడికి రావాలి అన్నటువంటి ఆశ, ఆలోచన కొందరికి లేదు. ఎందుకు లేదంటే వారిలో రోగముంది. ఆకలి ఎందుకు లేదు, దాహము ఎందుకు లేదు, ఎందుకు వారికి తిన్న ఆహారము జీర్ణం కాలేదు అంటే వారికి రోగముంది. శరీరానికి ఎలాగైతే ఏ రోగమో, చిన్న పాపను ఒకసారి హాస్పిటల్కి పిలుచుకపోతే ఆ పాపకు 4 పాయింట్లు రక్తం ఉంది అంట. అర్థం కాలేదు, అమ్మా నాయనకు అర్థం కాలేదు. ఏంటబ్బా, పాప అన్నం తినకున్నది, నీళ్ళు తాగకున్నది, రోజు రోజుకి బలహీనమైపోతుంది, రోజు రోజుకి హెల్త్ సరిగా సహకరించలేదు అని హాస్పిటల్కి పిలుచుకపోతే
పిలుచకపోతే తల్లిని డాక్టరు నోటికి వచ్చినట్టు తిట్టాడంట. తల్లివే కాదా నువ్వు? పాపకు 4 పాయింట్లు ఉన్నాయి, అన్నం పెడుతున్నావా లేదా? టయానికి భోజనం చేస్తుందా లేదా అని నువ్వు గమనించేది లేదా? నీ సంపాదన నీదేనా? ఉదయం లేచి మొదలుకొని డబ్బులు సంపాదించాలి, కూడబెట్టాలి, దాచిపెట్టాలి, ఎత్తి పెట్టాలి, ఎల్ఐసి కట్టాలి, పోస్టు కట్టాలి, పొదుపు కట్టాలి, ఇంకా రకరకాలుగా సంపాదించాలి, కూడబెట్టాలని ఆశతో పరిగెత్తుతూ ఉన్నావు. కానీ పిల్లలు తింటున్నారా, తాగుతున్నారా, నిద్రిస్తున్నారా లేదా, వారికి ఆకలివుతుందా లేదా, తింటున్నా లేదా అనేటువంటి ఆలోచన లేదా నీకు? తల్లివేనా నీవు అని భయంకరంగా మాట్లాడి టెస్ట్ చేస్తే 4 పాయింట్లు రక్తం ఉందంట. 4 పాయింట్లు రక్తం ఉన్న వాళ్ళకు ఆకలి అవుతుందా చెప్పండి? బాగా తిట్టి అరిచి, దేవుని యొక్క బిడ్డలారా, దానిమ్మ పండ్లు బాగా పెట్టమ్మా, రక్తం పెరుగుతుంది. రక్తం ఉంటేనే కదా శరీరంలో ఆకలి అయ్యేది. రక్తం లేనప్పుడు ఎట్లా ఆకలి అవుతుందమ్మ తల్లి అని డాక్టర్ గారు తల్లికి బాగా బుద్ధి చెప్పి పంపించాడంట. హల్లెలూయా. ఎందుకు ఆకలి కాలేదంటే ఆ పాపలో బ్లడ్ తక్కువ ఉంది, అనారోగ్యంతో ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, మనకు దేవుని యొక్క సన్నిధిలో వాక్యం కోసము, దేవుని యొక్క వాక్యం కోసం మనము ఆకలి కొనలేదంటే, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలని నాకు ఆకలి లేదంటే నాలో ఎక్కడో రోగం ఉంది. అది చూపులో రోగం కావచ్చు, మాటలో రోగం కావచ్చు, చేతిలో రోగం కావచ్చు, పాదములో రోగం కావచ్చు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడో రోగం ఉంది. రోగము అంటే పాపము. యెషయా గ్రంథములో 1వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది కదా. ఏమని రాయబడి ఉంది? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేదు. 1:4 పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించుదురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టుదురు. ప్రతి వాడు నడినెత్తి వ్యాధిని కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇది దేవుని బిడ్డలారా, ఇది ఒక విశ్వాసికి కలిగినటువంటి అనారోగ్యము లేక అస్వస్థత. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రోగం ఉంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపం ఉంది. పాపములో ఉన్న వానికి ప్రార్థన చేయాలనే ఆశ ఉంటుందా చెప్పండి? 24 గంటలు సీరియల్ చూసే వాళ్ళకు ప్రార్థన చేయాలని ఆశ ఉంటుందా? సీరియల్ చూసే వాళ్ళకు ఆ రేఖలు వచ్చి ఈ రేఖలు, ఈ రేఖలు వచ్చి ఆ రేఖలు చూసే వాళ్ళకి ఇంకా ప్రార్థన చేయాలి, నా కోసం, నా భర్త కోసం, నా భర్త పనికిపోయాడు కదా, నా పిల్లలు చదువుతున్నారు కదా అని ప్రార్థన చేయాలని ఆ తల్లిదండ్రులకు ఆశ ఉంటుందా? వీళ్ళకు ఆశ ఏంటంటే ఎప్పుడు సీరియల్ చూడాలనా, ఎప్పుడు టీవీ కాడ కూర్చుందామా, ఎప్పుడు సెల్లు పట్టుకొని కూర్చుందామా అన్నటువంటి ఈ లోకం వీళ్ళది. దేవుని బిడ్డలకు ఎప్పుడు ప్రార్థన చేయాలన్నా, ఎప్పుడు దేవుని మందిరంలో కనపడాలన్నా, ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మోకరించాలన్నా, ఎప్పుడు సమయం దొరికితే కాసేపన్నా బైబిల్ చదువుకుందామా అని దేవుని బిడ్డలకు ఆశ. ఒక తల్లి, కొండసెంచు తల్లి, అడవిలో ఉన్నటువంటి ఒక తల్లికి ఎవరో స్వార్థ చెప్తే ప్రభువుని నమ్ముకుందంట. నమ్ముకుంటే దేవుని యొక్క బిడ్డలారా నమ్మండి, ఆమెకు బైబిల్ చదవాలనే ఆశ, లేకపోతే చదువు రాదు. ఏం చేసిందంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పేపరు చింపడమంట, తినడమంట, చింపడమంట, తినడమంట. మొత్తానికి దేవుడు బైబిల్ చదవడం నేర్పించాడు. హల్లెలూయా. సంతకం రాదు కానీ ఆ తల్లికి బైబిల్ చదివేది వచ్చాది. హల్లెలూయా. అవును, నేను కొందరిని గమనిస్తూ ఉంటా, చదివే రాదు, ఎంత బాగా పాటలు పాడతారంటే అంత బాగా పాటలు పాడతారు. చదివే రాదు, ఎంత బాగా బైబిల్ చదువుతారంటే అంత బాగా బైబిల్ చదువుతారు. చదివే రాదు, ప్రార్థన చేయమంటే ఎంత బాగా ప్రార్థన చేస్తారంటే అంత బాగా ప్రార్థన చేస్తారు. చదివే రాదు కానీ ఇవన్నీ చేయగలుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి. పాడాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, బైబిల్ చదవాలి, బైబిల్ చెప్పాలి.
దేవుడి మాటలు వినాలి, విన్న వాటిని అనేకులకు చెప్పాలి అనేటువంటి ఒక తృష్ణ, ఒక ఆశ, ఒక ఆకలి, ఒక దాహము ఏమిటంటే దేవుడి యొక్క బిడ్డలారా, నీతి కొరకు ఆకలి, దప్పిక. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఒక తపన, క్రీస్తు కొరకు ఒక తపన. మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఒక భక్తుడు ఒక మంచి మాట అంటాడు. ఒకసారిగా చూడండి, 42వ కీర్తన చూసినట్లయితే చక్కని కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి, 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అణుచు ఉండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు అన్నపానములాయెను. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, కోరాహు కుమారులకు ఎలాంటి తృష్ణ, ఎలాంటి ఆశ కలుగుతుందంట? దుప్పి నీటి వాగుల కొరకు. హల్లెలూయా. దుప్పి ఎడారులలో ఉంటాయి. ఎడారులలో నీళ్లు అరుదుగా ఎక్కడో ఒక చోట ఉంటాయి. కాబట్టి ఈ దుప్పి ఒక్కసారి నీళ్ళు త్రాగితే కొన్ని దినాలు, నాకు కరెక్ట్గా తెలియదు, దినాలా లేకపోతే నెలలా వారాలా అని తెలియదు, కానీ కొన్ని రోజులు దేవుని యొక్క బిడ్డలారా, మరలా నీళ్లు దొరకాలంటే, మరలా నీళ్లు కనిపించాలంటే, మరలా ఎడారిలో నీళ్ళు తక్కువ కదా, నీళ్ళు ఉండవు కదా. కాబట్టి ఒక్కసారి నీళ్లు తాగిన తరువాత ఈ దుప్పి మళ్ళీ నీటి వాగుల కోసము, ఎందుకంటే ఒకసారి తాగిన తర్వాత మళ్ళీ నీళ్లు కనిపించవు. కాబట్టి మరలా ఎప్పుడు నీటి కోసము ఎలాగైతే ఆ దుప్పి ఆశపడుతుంటుందో, తృష్ణకొని ఉంటుందో, దాహం కొని ఉంటుందో, ఆ రీతిగా ఆ దుప్పి వలె నా ప్రాణము, ఆ దుప్పి వలె నా శరీరము, ఆ దుప్పి వలె నా ప్రాణాత్మ శరీరములు నా దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. కోరా కుమారులు దేనికోసమంట తృష్ణ, దేనికోసమంట ఆకలి, దేనికోసమంట దాహము? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు రావాలి? దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనిపించాలి? దేవునిని ఎప్పుడు చేరి ఆరాధించాలి, పాడాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి అనేటువంటి ఒక తపన దేవుని బిడ్డలకు ఇలాంటి ఆశ ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. తృప్తిపరుస్తాడు ఆయన ఖచ్చితంగా. నేను ఈరోజు మందిరంలో పాడాలి అని ఆశ ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. నాకు ప్రభుని నమ్ముకున్న తర్వాత పాటలు రాదు, ప్రసంగం రాదు, ప్రార్థన రాదు, ఏమి రాదు, ఒక్క చప్పట్లు కూడా కొట్టేది రాదు, ఏ ఒక్కటి కూడా రాదు. బైబిల్ చదివేది కూడా రాదు. చదివేది మాత్రం డిగ్రీ. బైబిల్ చదవమంటే ఇంకా ఎట్ట చదువుతానంటే అంత అసలు రాదు. అయితే ఒక ఆశ, చదవాలి, పాడాలి, ప్రార్థించాలి అనేటువంటి ఒక ఆశ. ఒకరోజు సేవకులందరం కూర్చుందాం ప్రార్థన చేయాలని. సాయంత్రం ప్రార్థన మీటింగ్స్ ఉంటే పగులందరం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. రౌండ్ కూర్చొని ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతూ ఉంటాం. అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉంటాం. వరుసగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకు కూడా వంతు వచ్చింది. అందరూ ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేయలేదు. ఏమయ్యా ప్రార్థన చేయొచ్చు కదంటే నాకు రాదంటే అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఏం చేస్తున్నావు? వినొచ్చు కదా. ఎవరైనా గాడిదలు కాచాలా? అందరూ ప్రార్థన చేయొచ్చు అంటే
అందరూ ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థన వినాలి కదా. వింటే ఆ వ్యక్తులు ఎట్లా ప్రార్థన చేస్తున్నారో నువ్వు అలాగా విని కనీసం అంటే 4 మాటలన్నా గుర్తుపెట్టుకొని దాని ప్రకారమే ప్రార్థన చేయొచ్చు కదా. అంటే అందరూ ప్రార్థన చేస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? నీ మనసు ఎక్కడో ఉంది, నీ ఆలోచన ఎక్కడో ఉంది. అందుకే నీకు ప్రార్థన రావటం లేదు. ఆ రోజు నాకు బాధ కలిగింది కానీ బోధ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, పాడాలని ఆశ ఉంది కానీ రాదు, భయం, టెన్షన్. దేవుని బిడ్డలారా, ఒకరోజు నంద్యాల నిలబడి పాట పాడదామని మైకు తీసుకున్నా, చేతగాక మధ్యలోనే మైకు తీసుకుందే పెట్టాను. పాడడానికి చేతగాక భయం వేసి. అలాంటిది దేవుని యొక్క బిడ్డలారా, ఆశ కలిగి ఉన్నట్లయితే గిన దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కేవలము పాట పాడమే కాదు, పాట రాయడానికి కూడా ప్రభు కృప చూపుతున్నాడు. హల్లెలూయా. సొంతంగా రాసి సొంతంగా ట్యూన్ చేసి ఆ రీతిగా ప్రభు ఆశ కలిగి ఉంది కాబట్టి ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో, దేవుని యొక్క బిడ్డలారా, చిన్న ఆశ ఉంటే చాలు పాడాలి అని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. రావాలని చిన్న ఆశ ఉంటే చాలు దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. బ్రదరు స్కూల్లో హెడ్ మాస్టర్, కోయిలకుంట్ల స్కూల్లో హెడ్ మాస్టర్. ఒక హెడ్ మాస్టర్నే కాదు, చుట్టుపక్కల సంజామల ఆ నుంచి కొలింగుండ్ల, కోయిలకుంట మండలాలకు హెడ్ ఏమంటారు, మండల హెడ్, స్కూళ్ళకి అందరికీ హెడ్ అనమాట. విద్యాధికారి అందరికీ, స్కూల్ అందరికీ అధికారి. కోయిలకుంటకు ప్రతి ఆదివారం దాదాపుగా నాకు 4, 5, 6 సంవత్సరాల క్రితం పరిచయం. ఖచ్చితంగా ఒక ఆదివారం కూడా మందిరానికి మిస్ కాడు, ఖచ్చితంగా మందిరానికి వచ్చేవాడు. ఏదో ముఖ్యమైన ఆఫీసులో ఏదైనా డ్యూటీ ఉంటే తప్ప ఫ్యామిలీ మన మందిరానికి వస్తారు. అయితే కానాల్లో మనం ఆరాధన మొదలుపెట్టిన తర్వాత కానాలకు రావాలని బ్రదర్ గారికి ఆశ కలిగింది. హల్లెలూయా. నడిపించలేదా ప్రభు? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి అనే ఆశ ఉన్నట్లయితే గిన దేవుడు ఖచ్చితంగా ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దైవ సేవకుడు మనం కానాలకు పిలుచుకోవాలని ఆశ ఉన్నది. ప్రభు నడిపించలేదా? 2 రోజులు అద్భుతకరంగా ప్రభుల వారు ఘనంగా జరిగించాడు, వాతావరణాన్ని నిమ్మలపరిచి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఆశగన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. మన ఆశ లోక ఆశ కాదు, మన ఆశ బాహ్య సంబంధమైన ఆశ కాదు. మన ఆశ బంగారు, బట్టలు, భవనాలు, స్థలాలు, పొలాలు, లేకపోతే సిరి సంపదలు, ఆస్తి ఐశ్వర్యము సంపాదించాలని అన్నటువంటి ఆశ, కోరిక కాదు. కానీ మన గ్రామం అంతా కూడా రక్షణ పొంది, మన గ్రామం అంతా కూడా దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎంతోమంది త్రాగుడుకు, ఎంతోమంది వ్యభిచారానికి, దొంగతనానికి, భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు అలవాటు పడి లోకములో, పాపములో, చీకటిలో, వ్యసనములో నలిగిపోతున్నారు కనుక నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారము కలిగి సువార్త మీటింగ్ మనము ఏర్పాటు చేసి అనేకులకు విత్తనాలు చల్లాం. దేవుడు ఒకరోజు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తూ ఉంది, మనము నీతి ఆకలి కొరకు దప్పికొనాలి. దప్పిక ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా ఆకలితో చంపేవాడు కాదు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆయన ఆకారం ఇచ్చాడు. కేవలము ఆత్మ సంబంధమైన ఆహారం మాత్రమే కాదు ఆయన ఇచ్చేది, బాహ్య సంబంధమైన ఆహారాన్ని కూడా ఇస్తాడు ఆయన. జనాలు ఇప్పటికీ ఆకలితో, దాహముతో ఉన్నారయ్యా. నా దగ్గర ఉండబట్టి ఇప్పటికీ 3 రోజులైందయ్యా. ఆకలితో ఉన్నారు వాళ్ళు దారిలో మూర్చిల్లిపోతారు, దారిలో అలసిపోతారు. కాబట్టి వారికి తినడానికి ఆహారం ఏమైనా పెట్టండి అయ్యా అంటే వాళ్ళు అంటారు, ఈ అడవిలో, ఈ అరణ్యములు ఏం దొరుకుతుంది ప్రభా అంటే, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రయ్య అనేటువంటి ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో ప్రభా, ఈ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. హల్లెలూయా. తీసుకురండి. తీసుకున్నాడు, ఆశీర్వదించాడు,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. పంచమని చెప్పాడు. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక తృప్తిగా భోజనం చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తృప్తిగా అని బైబిల్ రాబడింది. అక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే గిన మామూలుగా కాదు, 5 రొట్టెలు 2 చేపలు ఎలాగ తిన్నారంటే దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్లో రాబడి ఉంది, వాళ్ళు తృప్తిగా తినిరి. అంత మాత్రమే కాకుండా ఇంకా వారు దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్లో రాబడి ఉంది, ఇంకా 12 గంపలు ఎత్తిరి. 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈయన 19వ వచనం నుండి, కావున వాటిని నా యొద్దకు తీసుకురని చెప్పి పచ్చిక మీద కూర్చుండని ఆ జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. హల్లెలూయా. ఎలాగెత్తారంట? 12 గంపల నిండా అంట, మామూలుగా కాదు, నిండా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది. కొంచెం తిన్నారా లేకపోతే తృప్తిగా తిన్నారా? తృప్తిగా తిన్నారు. ఎందుకంటే వారికి ఆకలి అవుతుందని యేసుప్రభులు వారికి తెలుసు. ఆకలి తీర్చే దేవుడు ఆయన. ఆకలితో దాహముతో పంపించేవాడు కాదు ఆయన. శరీరానికి కావలసిన ఆకలి తీర్చేవాడు, ఆత్మకు కావలసిన ఆకలిని తీర్చేవాడు. కేవలము వన్ సైడే కాదు ఆయన ఆలోచన చేసేది. కేవలము శరీరాన్ని పక్కన పెట్టండి, సంసారాన్ని పక్కన పెట్టండి, పిల్లలను పక్కన పెట్టండి, కుటుంబాన్ని పక్కన పెట్టండి, వాళ్ళతో మీకు సంబంధం లేదని చెప్పేవాడు కాదు. మొదట మీకు కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆహారం కావాలి, శారీరక కావాల్సినటువంటి ఆహారం కూడా నేను ఇస్తాను. హల్లెలూయా. 2 కావాలి. శరీరానికి ఆకలి కావాలి, ఆత్మకు ఆకలి కావాలి. శరీరానికి ఆకలి కాలేదంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. ఆత్మకు ఆకలి కాలేదంటే కదా, కావాలంటే దేవుని దగ్గరకు వచ్చి అడగాలి, ప్రభా నాకు మందిరానికి రావాలనే ఆశ ఉంది ప్రభా, కానీ రాలేకపోతున్నాను ప్రభా అని దేవుని అడుగుతగిన దేవుడు ఖచ్చితంగా నడిపించేవాడు. హల్లెలూయా. డాక్టరు, పరమ డాక్టర్ ఆయన, పరమ వైద్యుడైన ఆయన సర్వరోగ నివారణకు యేసు రక్తంలోనే దొరుకుతుంది. హల్లెలూయా. మన సర్వరోగ నివారణకి యేసు రక్తంలో దొరుకుతుంది. దేవునికి బిడ్డారు కదా చెప్తా ఉంటారు, నాకు చెప్తా ఉంటారు, అన్న ప్రార్థన చేయాలని ఆశ ఉంది కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను. బైబిల్ చదవాలనే ఆశ ఉందన్న చదవలేకపోతున్నాను. దేవుని మందిరానికి రావాలనే ఆశ ఉందన్న రాలేకపోతున్నాను. దేవునికి బిడ్డలారా చెప్పాలి, దైవ సేవకులు చెప్పి ప్రార్థన చేయించుకొని దేవుడిని అడిగి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరింతగా మనము మెరుగు చేసుకోవాలి. మరింతగా మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని యొక్క బిడ్డలారా సరి చేసుకోవాలి. ఆకలి లేదు, దాహం లేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, అట్నే ఉన్నాం, ఏమవుతాం లాస్ట్కు? ఆకలి లేదు, దాహం లేదు, హాస్పిటల్కి వెళ్ళింది లేదు, ఏమవుతాం లాస్ట్కు? పాడెక్కాల్సిందే కదండి. ఆకలి లేనప్పుడు, దాహం లేనప్పుడు ఎన్నోళ్ళు బతుకుతామండి? చచ్చిపోవాల్సిందే కదా. ఈ దేహం ఆకలి లేదు, దాహం లేదు, చచ్చిపోవాల్సిందే. ఆ రీతిగానే మన విశ్వాసం, మన భక్తి చనిపోకుండా, మన ఆధ్యాత్మిక జీవితం చనిపోకుండా, దేవుని యొక్క బిడ్డలారా, చనిపోవుట అంటే పడిపోవుట అని అర్థం. ఆధ్యాత్మికంగా చనిపోవుట అంటే ఆధ్యాత్మికంగా చనిపోవుట. చాలామంది మందిరానికి కాకుండా మానుకుంటారు, వాళ్ళు చచ్చిపోయింటారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయింటారు. ఎందుకంటే బైబిల్ చెప్తూ ఉంది, నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. ప్రకటన గ్రంథంలో రాబడింది కదా. హిజ్కియా కూడా అంటాడు కదా, ఏమనంటాడు? నేడు నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను, మరణము నీకు స్తుతి చెల్లించదు, పాతాళము నీకు స్తుతి చెల్లించదు. అంటే స్తుతించేవారు సజీవులు, స్తుతించని వారు మృతులు. మందిరానికి వచ్చేవారు సజీవులు, మందిరానికి రాని వాళ్ళు మృతులు. కొద్ది రోజులే బతికేది. మందిరానికి రాలేదనుకో, పర్వాలేదులే, ఈ యొక్క వారం ఏం కాదులే, పర్వాలేదులే. ఈ దేహానికి కూడా నీళ్లు అన్నము లేకుండా కొద్ది రోజులు బతుకుతాం. మహా అంటే గిన సైన్స్ ప్రకారంగా 1 సంవత్సరం బతకొచ్చు, అన్నం లేకుండా, నీళ్లు లేకుండా. సంవత్సరం అంటే బతకొచ్చు ఎట్నో గట్ట, మంచంలోనో కొంచెంలోనో యానో ఒకసారి పడి. అని ఏం పని చేయవు, మంచంలో అన్నీ చేయాల్సిందే వాళ్ళకు.
ఎందుకంటే లోపల కొంచెం ఆవిరి ఉంటుంది కదా, వాటర్ ఉంటుంది కదా, అదంతా కూడా వాటర్ పనిచేసేంత వరకు నాకు తెలియదు. ఊరికి అందాజు చెప్పాను సంవత్సరం అని. నేను సంవత్సరం చెప్పాను, వాళ్ళు మాట్లాడుకుంటాను సంవత్సరం బతుకుతారని. అందాజు చెప్పాను అంతే. 56 రోజులు అంట అన్నం నీళ్ళు లేకుండా 56 రోజులు బతుకుతాం అంతే. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా అంతే బతికే. మందిరానికి రాకుండా బతుకుతామా? విశ్వాసంలో బతుకుతామా? బతకనిచ్చాదా లోకం? మీరు చెప్పండి. మనం బతకాలన్నా కూడా బతకనిచ్చాదా? లోకం బతకనిచ్చాదా? టీవీ బతకనిచ్చాదా? సంసారం బతకనిచ్చాదా? సెల్లు బతకనిచ్చాదా? కదా. అలాగనే మన జీవితంలో కూడా మనము ఆహారం ఎంత బాడీకి అంత అవసరమో మన విశ్వాసానికి, మన భక్తికి, మన ఆధ్యాత్మిక జీవితానికి, మన యొక్క విశ్వాస యాత్రకు దేవుడు వాక్యము, ప్రార్థన, ఆరాధన, సంఘము, సహవాసము, దైవజనుడు, ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మికంగా ఆకలి తీర్చేటువంటి అత్తరులు. హల్లెలూయా. యేసయ్య మన ఆకలి తీర్చడానికి యేసయ్య ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, ఈడ్చబడ్డాడు, దంచబడ్డాడు, కొడాదెబ్బలు తిన్నాడు, వస్త్రహీనుడైపోయాడు, ముఖపైన ఊమి వేయించుకున్నాడు. దేవుని బిడ్డలారా, గడ్డ పెట్టుకొని లాగించుకున్నాడు, పిడికిలతో కొట్టించుకున్నాడు. ఆయన తలపై ముళ్ళకీటం ధరింపజేసుకున్నాడు. ఆయన పక్కలో బల్లెప్పొడితో పొడిచారు ఆయనను. యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం మన పాప రోగము అనేటువంటి రోగాన్ని తొలగించడానికి, వేళ్ళతో సహా ఆయన పిగిలించడానికి యేసయ్య ప్రాణం పెట్టింది పాపము నుండి విడిపించడానికి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఎక్కడైనా చూపులో కానీ, ఆలోచనలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, పద్ధతిలో కానీ, చేతిలో కానీ, పడకలో కానీ, లేకపోతే పాదములో కానీ ఎక్కడైనా పాపం ఉన్నట్లయితే ఆ పాపమైన రోగాన్ని మనము వేళ్ళతో సహా యేసయ్య తొలగించాలని దేవుడి సన్నిధిలో కోరుకుందాం. ఆ పాపం తొలగిస్తేనే మనకు ఆధ్యాత్మికంగా ఆకలి, దాహము కలుగుతుంది. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. ఈ మంచి సమయంలో